తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. దేశంలోనే ఎవరు కల్పన చేయని పద్ధతులలో ఇక్కడ ఐడిహెచ్ కాలనీ కట్టించి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు పెట్టి ఇగో మీ అందరికీ ఇట్లాంటి ఇల్లు కట్టియబోతున్నాం. ఇవాళ గుడిసెలు లేని తెలంగాణ, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించలేని తెలంగాణ, మురికి కాలువల పక్కన ఉంటుండే బతుకులేని తెలంగాణ, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతోటి, ఇవాళ హడుకో ఇచ్చిన లోన్లతోటి అర్బన్ ఏరియాలో కొన్ని ఇల్లు కట్టింది తప్ప ఎక్కడ కూడా తెలంగాణ పల్లెల్లో పేద ప్రజానికానికి ఇల్లు కట్టిన సందర్భం లేదు. ఉంటే గింటే సిద్దిపేటలో ఉండొచ్చు, ఉంటే గింటే ఇవాళ గజ్వెల్లో ఉండొచ్చు తప్ప అక్కడక్కడ ఇక్కడ కట్టొచ్చు తప్ప తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. చివరికి తన సొంత జిల్లాలో సిద్దిపేటలో ఆటో డ్రైవర్ గజ్వెల్ వాసి నాకు డబుల్ బెడ్రూమ్ 2 సార్లు వచ్చింది, నాకు ఇస్తలేనని చెప్పి సూసైడ్ నోటు పెట్టి బాజప్తా సెల్ ఫోన్లో విషం తాగుతూ పెట్టినటువంటి ఆ చర్య యావత్ తెలంగాణ జాతిని కదిలించింది. పేదల కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇవ్వాలి. ఆ డెడ్ బాడీ దగ్గరికి మా మిత్రుడు రఘునందరావు గారు మేము పోయి చూసొచ్చాం. ఇట్లా ధరణి వల్ల ఆత్మహత్యలు, డబుల్ బెడ్రూములు రాక ఆత్మహత్యలు, ఇవాళ అసైన్మెంట్ భూములు గుంజుకుంటున్న ఆత్మహత్యలు, మీ ప్లానింగ్లో మా పచ్చడి పొలాలు గుంజుకున్న ఆత్మహత్యలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఇవాళ ఆత్మహత్యల పరంపర కొనసాగు